మోసం చేశాడు. భారతదేశంలోనే కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా అన్ని రాజకీయ పార్టీల్ని కలిపి కాంగ్రెస్ ఓటమికి కారణమైనాడు. ఈ రోజుకి అదే రాజకీయాలు కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయ కూటమి రాజకీయాలు జరుగుతున్నాయి. దానికి పునాదేసింది స్వతంత్ర భారతంలో ఆనాడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఎన్టీ రామారావు గారని మీకు తెలియజేస్తా ఉన్నాను. నేటికి అదే వరవడి కొనసాగుతుంది. అంతేకాదు, చరిత్రను పరిశీలిస్తే ఎన్టీ రామారావు గారి విషయంలో క్రమశిక్షణలో కానీ, సినిమా రంగంలో కానీ, పార్టీని నడపటంలో కానీ, ప్రభుత్వాన్ని నిర్వహించటంలో కానీ, ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నడపటంలో కానీ చరిత్రలో రాస్తే ఎన్టీఆర్ ముందు, ఎన్టీఆర్ తర్వాత అని చరిత్ర రాసే విధంగా స్పష్టమైనటువంటి విధంగా చరిత్ర నిర్వహించారు వారు. అంతేకాదు, అన్నగారి భావజాలం ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మానవాళి సంక్షేమం కోసం, మానవాళి అభివృద్ధి కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు భారతదేశంలో నేటికి ఆచరణీయం, అనుకరణీయం. అన్ని ప్రభుత్వాలు ఆచరిస్తున్నాయి. చాలా ఉన్నాయి, కానీ మచ్చుకు మూడే చెప్తా నేను. ఆ రోజు ఆయన కిలో 2 రూపాయల బియ్యం అంటే పాలన తెలియదన్నారు కాంగ్రెస్ నాయకులు. కానీ అది పేదవాడికి ఆహార భద్రత. ఈ రోజు ప్రపంచంలో ఏ 2 దేశాల అధినేతలు కలిసినా మొదటి ఎజెండా ఆహార భద్రత. ఆయన 40 సంవత్సరాల నాడు తెలుగు జాతి పేదరికానికి వరం ఇచ్చాడు. అంతేకాదు, సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకి ఆస్తి హక్కు ఇవ్వాలనేది ఆయన 40 ఏళ్ల నాడు ఇస్తే భారత ప్రభుత్వం 4 సంవత్సరాల క్రితం ఇచ్చింది. అది ఆయన యొక్క ముందు చూపు. అట్లనే మీ అందరికీ తెలుసు, పక్కా ఇళ్లు కానీ ఆయన ప్రవేశపెడితే కొనసాగుతున్నాయి. పెన్షన్లు కూడా ఆయనే మొట్టమొదట ప్రవేశపెడితే కొనసాగుతూ ఉన్నాయి. నదుల అనుసంధానం కూడా ఆనాడు అన్నగారు మొదలు పెట్టారు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తున్నారు. మొదటిసారి అధికారంలోకి రాగానే పట్టిసీమ పెట్టి కృష్ణా నది నీటిని రాయలసీమకి పారించాడు, చెరువులు నింపించాడు. మొన్ననే మీరు చూశారు, గోదావరి నీళ్లు కృష్ణకి తెచ్చి కృష్ణ నీళ్లు కుప్పం బెంగళూరు బోర్డర్ కి నడిపిన అపర భగీరథుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అన్నగారు ఆ రోజు రచించిన సాగునీటి పథకాలన్నిటికీ నీటి సౌకర్యం కల్పించి ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేయాలనే పట్టుదలతో ఈరోజు పనిచేస్తున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అలానే రామారావు గారి భావజాలం, ఆయన అడిగితే ఒక మాట చెప్పాడు పార్టీ పెట్టినప్పుడు, కమ్యూనిజం ఉంది, క్యాపిటలిజం ఉంది, సోషలిజం ఉంది, కొత్తగా మీరు చెప్పేది ఏంటని. విలేకరు గారు అనుకున్నాడు సినిమాల్లోంచి వచ్చాడు అని ఏం చెప్తాడని. బ్రదర్, నాది హ్యూమనిజం, మానవతావాదం అని చెప్పాడు. అంటే నీ ఏ పార్టీ ఏ ఇజమైనా మానవాళి బాగు కోసమే కదా పనిచేసేది. అదే ఎన్టీఆరిజం అంటున్నాను నేను. ఎన్టీఆరిజం మానవతావాదం. అలా మరి తెలుగు జాతి సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేసినటువంటి గొప్ప నాయకులు. మీరు తెలుగు జాతి చరిత్ర చూస్తే శాతవాహన కాలం గుర్తొస్తుంది మనకి, కాకతీయుల కాలం గుర్తొస్తుంది, మధ్యలో మనకి గుర్తురావు. అలానే ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు, నేడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి చరిత్రలో ఇద్దరు 2 కళ్ళులాగా భావి తరాలకు గుర్తుంచే విధంగా చరిత్రాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తున్నందుకు మనం గర్వపడాలి. దాన్ని భావితరాలకు తెలియజేయాల్సినటువంటి ఉంది, తరతరాలకి. అందుకు అన్నగారి భావజాలాన్ని ముందుకు తీసుకుపోతూనే నారా చంద్రబాబు నాయుడు గారి భావజాలాన్ని ముందుకు తీసుకుపోవటానికి మా కమిటీ కంకణం కట్టుకొని పనిచేస్తుందని, తద్వారా ఈ సంపదను భావితరాలకు అందజేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇప్పుడు 1984 ప్రజాస్వామ్య పరిరక్షణ